పెడుతున్నానేమో అనిపిస్తోంది. దీంతో నా మీద కోపం ఇంకా పెరిగి ఆయన అసలు నా మొహం చూడని రోజు వస్తుందేమో. ఇప్పటికైనా ఆయన కాళ్ళ మీద పడి జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెప్పేస్తాను. అలా చెప్తే నువ్వు ఇంకో కొత్త నాటకానికి ప్రార్థన పాడుతున్నావు అనుకుంటాడమ్మా మావాడు. చూడు, మనసులో అనుమాన బీజం పడ్డ మనిషిని కులాసాగా ఉన్నారా అని అడిగినా ఎప్పుడు చస్తావు అన్నట్లే అనుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వేం చేయక్కర్లేదు, అంతా నాకు వదిలే. ఈ వాసు బుర్ర ఐడియాల భూషణం. నీ విషయంలో జరిగిన నిజాన్ని చెప్పవలసిన మనిషి చెప్పవలసిన విధంగా చెప్పవలసిన చోట చెప్పే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేసా. నిజమా కైలాసం? అవును బాబు, ఇక్కడుంటే నువ్వు వసుంధర వైపు అట్రాక్ట్ అవుతున్నావని నేను బాంబే పంపించి అక్కడ హాస్టల్లో ఉంచి చదివించి ఏర్పాటు చేస్తున్నారు మీ అన్నయ్య గారు. నేను నా చేత్తో నేనే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాను. నేను వసు స్నేహం చేస్తే అన్నయ్యకి ఎందుకంత కోపం? ఆయన పద్ధతే అదో రకం, నీకు తెలుసు కదా. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు స్నేహం చేసి ఏం సాధిస్తారు? నేను పెళ్లి చేసుకుంటా అండి. అది కుదరని పని.